తెలంగాణ రాజకీయ నేతల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనగానే ముందుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలుస్తుంటారు. అధికార కాంగ్రెస్ పై సీనియర్ నేత ఈటెల రాజేందర్ పై నిత్యం దూకుడుగా వ్యవహరిస్తూ పలు సందర్భాల్లో ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తీరు వల్ల హుజురాబాద్ లో గులాబీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని పలుమార్లు గులాబీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. గత 10 ఏళ్లు హుజురాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉంది. దీంతో హుజురాబాద్ ఇలాకాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటర్ల తీర్పు అందుకు భిన్నంగా వెలువడింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ 16 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే అధికారాన్ని చేపట్టనుంది. ఇప్పటివరకు హుజురాబాద్ పై బలమైన పట్టుందని భావించిన గులాబీ పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం కావడం సొంత పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ ఈసారి కౌశిక్ రెడ్డి బిహేవియర్ వల్లే వెనుకడుగు వేసిందనే ఆరోపణలు సొంత పార్టీలో నెలకొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫలితాలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చాయి. మరోవైపు బీజేపీ 5 స్థానాలు గెలుచుకోగా ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించి విజయం సాధించిన కౌశిక్ రెడ్డి వ్యూహాలు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గంలోనే తమ అభ్యర్థులను గెలిపించలేకపోవడం ఆయన నాయకత్వానికి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు వ్యాఖ్యలు, ఘర్షణాత్మక వైఖరి, వివాదాస్పద రాజకీయాలతో వార్తల్లో నిలిచే ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో మాత్రం ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై దృష్టి సారించకుండా రాజకీయ ఘర్షణలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్ రూపంలో అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశారని భావిస్తున్నారు. సొంత గడ్డపై ఎదురైన ఈ ఫలితం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిణామంగా చర్చ సాగుతోంది. అయితే కౌశిక్ రెడ్డి అనుచరులు మాత్రం కాంగ్రెస్ గెలుపు ఈటెల మద్దతుతోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ లో ఈటెల బండి విభేదాల కారణంగా ఈటెల సైన్యం అధికార హస్తం అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ వర్గం చెప్పడం చర్చనీయాంశమైంది. హుజురాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డుల్లో 16 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుని సత్తా చాటింది. బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. బీఆర్ఎస్ 5 వార్డుల్లో విజయం సాధించగా ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు తేటతెల్లమైంది. ఇక కాంగ్రెస్ గెలుపులో ఈటెల హస్తం ఉందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఈటెల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.